ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గడువును ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. గడువు పొడిగింపుతో ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులైన పౌరులు నిర్ణీత తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువు పొడిగింపుపై ఫోకస్. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ గడువును భారత ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించింది. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడానికి, ఇప్పటికే ఉన్న ఓటరు వివరాలను సవరించుకోవడానికి, తొలగింపులు లేదా మార్పులు చేసుకోవడానికి మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గడువు పొడిగింపుతో ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులైన పౌరుడు నిర్ణీత తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఫారం 6 ద్వారా కొత్తగా ఓటరు పేరును నమోదు చేసుకోవచ్చు. ఫారం 7 ద్వారా అభ్యంతరాలు తెలియజేయడం లేదా ఓటరు పేరును తొలగించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం 8 ద్వారా వ్యక్తిగత వివరాల్లో సవరణలు లేదా అదే నియోజకవర్గ పరిధిలో మార్పులు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. దరఖాస్తులను సంబంధిత బూత్ స్థాయి అధికారి, ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో లేదా భారత ఎన్నికల సంఘం అధికారిక ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా సమర్పించవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. తాజా గడువు, షెడ్యూల్తో పాటు ఇతర వివరాల కోసం జిల్లా ఎన్నికల కార్యాలయం లేదా భారత ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనలను పరిశీలించాలని సూచించారు.